ఓం మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము ముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. భక్తులారా, ఈరోజు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుద్ధ చవితి. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి పర్వదినము కనుక ఈరోజు మనం వినాయకుడి గురించి ఒక 2 ముక్కలు చెప్పుకుందాం. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్ల అంటే శుద్ధ అని కూడా అంటారు. శుక్లన్న శుద్ధన్న ఒకటే కాబట్టి ఈరోజు వినాయక చవితి పర్వదినం అన్నమాట. ఈరోజు చవితి నిన్న శుక్రవారం మధ్యాహ్నము 11:50 నుంచి ఈరోజు మధ్యాహ్నము 12:50 వరకు ఉంటుంది. కనుక ఈరోజంతా లేదు కదా అని అనుకోవచ్చు కొంతమంది తెలియని వారు. కొంతమందికి తెలుసు కాదని తెలియని వారు అనుకుంటారు. కాబట్టి ఏదైతే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము చాంద్రమానం ప్రకారం మనం పాటిస్తాం. ఈ చాంద్రమానం ప్రకారం ఏంటంటే ఈరోజు ఏ రోజైతే సూర్యోదయము అప్పుడు ఆ తిథి ఉంటుందో ఆ రోజునే మన ఏదైనా ఏ పండగ అయినా కూడా ఆ రోజు మనము జరుపుకోవటము మన హిందూ సాంప్రదాయం కనుక ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. ఏదైతే ఈ మహాగణాధిపతి ఈరోజు ప్రతివారు కూడా ప్రతి బజారులోనూ ఇళ్లల్లోనూ ఆ మహాగణాధిపతిని పత్రికతో పూజించి ఏదైతే ఆ వినాయకుడిది మంత్రం అయితే ఉందో, వరసిద్ధి వినాయకుడిది మంత్రం అయితే ఉందో మంత్రం చదువుకుంటూ ప్రతిదీ కూడా ఆయన్ని సేవించుకుంటూ ఉంటే ఆయన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అదే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఆయన్ని ఎప్పుడూ మనము స్మరించుకుని ఉంటాము. ప్రతి పూజా కార్యక్రమం మనం చేసుకునేటప్పుడు కూడా ఆయన్ని ముందుగా మనము ఆయన్నే ఆరాధిస్తాం. ఎందుకు అనగా ప్రతి మనం చేసే పనిలో కూడా విఘ్నాలు లేకుండా ఆయన్నే ముందు తీసుకొచ్చి ఆయన్ని ముందుగా పూజించుకుంటాం. కనుక ప్రతి వాళ్ళు చేసేది కాబట్టి ఏ పనైనా చూడండి, ఒక గృహప్రవేశమైనా కానీ ఒక శంకుస్థాపన అయినా కానీ ఏది చూసినా కూడా ఇది ఆయన ముందుగా మనం పూజించడం జరుగుతూ ఉంది. ప్రతిదానికి కూడా ఆయన నిర్విఘ్నంగా ఏ పని ఆటంకం లేకుండా చూస్తాడనేది ప్రతి వారి కూడా నమ్మకం. కనుక ఈరోజు ఆ ప్రతి బజారులో కూడా సలవ పందులు వేసేసి ఆ విఘ్నేశ్వరి పూజ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ పండగను జరుపుకొని సుఖ సంతోషం ఉండాల్సని కోరుకుంటూ ఆ ఎల్లవేళలా ఆ విఘ్నేశ్వరి కృపకు ప్రతివారు కూడా పాత్రులు కావాల్సిందని కోరుకుంటూ శుభప్రద జ్యోతిష్యాలయం కడియాల శ్రీనివాసాచార్యులు ఏదైనా మీ వాస్తుపరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఏదన్నా డౌట్ ఉంటే మనం కింద వచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అది శ్రీ మహాగణాధిపతి ఓం మహాగణాధిపతి దేవతాభ్యో నమః.